మీ అందరికి కూడా యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ యోగరాజ్ సింగ్ గారు తెలుసు కదా. అయితే ఆయన చాలా సందర్భాల్లో ఎంఎస్ ధోనిని ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి విరాట్ కోహ్లీని కూడా తీసుకొచ్చాడు అనమాట. ఎందుకు భయ్యా అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, ఎప్పుడైనా సరే క్రికెట్లో ఒక ప్లేయర్ మంచిగా ఆడుతున్నాడు అంటే అతనికి ఫ్రెండ్స్ కంటే మరి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు. ఏమని, ఇప్పుడు యువరాజ్ సింగ్ టాలెంట్ని దాని తర్వాత అతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరైతే మరి అతనికి కెప్టెన్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు యువరాజ్ సింగ్ అతని టాలెంట్తో అతని పర్ఫార్మెన్స్తో మరి వాళ్ళ ప్లేస్ని మరి భర్తీ చేసేస్తాడేమో, లేదు అంటే వాళ్ళకి ప్లేస్ లేకుండా చేస్తాడేమో అని చెప్పేసి మరి అతనికి కెప్టెన్గా ఉన్నోళ్ళు భయపడిపోయారు. సో అందుకని చెప్పేసి టీమిండియా నుంచి అతనికి ఛాన్సులు రానియకుండా చేశారని చెప్పి యువరాజ్ సింగ్ మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ విరాట్ కోహ్లీ అన్నావు భయ్య, మరి విరాట్ కోహ్లీ నేమ్ ఎక్కడ తీసుకొచ్చాడు అంటే మరి ప్రత్యక్షంగా అయితే తీసుకొచ్చింది లేదు, పరోక్షంగా. అంటే ఎవరి కింద అయితే అతను ఏ కెప్టెన్ల కింద అయితే అతను ఆడాడో సో వాళ్ళందరూ కూడా కలిసి ఈ విధంగా కుట్ర చేశారని చెప్పేసి మరి యువరాజ్ సింగ్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో అయితే మరి యువరాజ్ సింగ్ టాలెంట్ని అతని పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మనకి T20 వరల్డ్ కప్, ODI వరల్డ్ కప్లో మరి కీ రోల్ ప్లే చేసింది యువరాజ్ సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఒక ఇన్నింగ్స్ మీరు అందరూ చూసే ఉంటారు, ఇంగ్లాండ్ మీద 6 బంతులు 6 సిక్స్లు అయినా సరే, లేదంటే ఆ టోర్నమెంట్ మొత్తంలో చూసుకున్నా చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో దాని తర్వాత మరి ODI వరల్డ్ కప్లో చూసుకున్నా సరే మరి ఏకంగా 15 వికెట్స్ తీసి బౌలింగ్లో, దాని తర్వాత బ్యాటింగ్లో వచ్చేసరికి మరి 362 రన్స్ ఏం చేసినట్టున్నాడు. సో దీంతో మరి అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కింది అనుకోండి. అయితే మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మరి అతని కెరీర్ ఎందుకు మరి నెమ్మది ఇచ్చింది అంటే దాని తర్వాత ఎప్పుడైతే క్యాన్సర్ బారిన పడ్డాడో అప్పటి నుంచి కొంచెం నెమ్మది ఇచ్చిందనే చెప్పాలి. అయితే మరి ఓవరాల్గా ఇదంతా విన్నారు కదా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి యువరాజ్ సింగ్ గారు చేసిన కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.